మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాట్లపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. రెహమాన్ గారు నమస్కారం అండి. అదేవిధంగా కాంబోజీ వెంకటేశ్వర్లు గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. రెహమాన్ గారు, మీరు చెప్పండి, ఆపరేషన్ కగారు డెడ్ లైన్ దగ్గర పడుతున్న వేళ మావోయిస్ట్ అగ్రనేతల లొంగుబాట్లు యాదృచ్ఛికమా లేక వ్యూహాత్మక నిర్ణయంగా భావించాలా? రెహమాన్ గారు. చక్రి గారు, మీకు అలాగే ప్యానెల్లో మిత్రులు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంత్రం. 1968లో నక్సల్ బరిలో దున్నేవానికి భూమి ప్రాతిపదికగా మొదలైన ఈ ఉద్యమం కేవలం 6 నెలల కాలంలోనే అక్కడ రాష్ట్ర కార్యదర్శి చారు మజుందార్ను ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత మళ్ళీ 1970-71 ప్రాంతంలో మనకు శ్రీకాకుళంలో వెంపుటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం అనేటువంటి ఇద్దరు టీచర్లు ఆదివాసీ ప్రాంతంలో శ్రీకాకుళ ప్రాంత ఆదివాసీల గిరిజనుల హక్కుల కోసం పోరాటం మొదలై అది కూడా మరి ఎక్కువ కాలం మేము నడవలేదండి. అది కూడా దాదాపుగా సంవత్సరం లోపే వెంపుటాపు సత్యం, ఆదిపట్ల కైలాసంను ఎన్కౌంటర్ లో చంపేసిన తర్వాత అప్పటి హోమ్ మినిస్టర్ జలగం వెంగళరావు గారు ప్రకటించారు, ఇంతటితో నక్సలైట్ ఉద్యమం పరిసమాప్తమని. ఆ ప్రకటన ఇప్పటికీ మనకి అన్ని పత్రికలలో ఇప్పటికీ చక్కర్లు కొడుతుంటది సామాజిక మాధ్యమం. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో దొరలు, భూస్వాములు, అలాగే వెట్టి చాకిరి, అంటరానితనం, సామాజిక అసమానతలు, అప్పుడున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ, ప్రజల్ని చూసేటువంటి పరిస్థితులు, అలాగే అప్పుడున్నటువంటి ఆర్థిక అసమానతలు, అనేక అంశాల ప్రాతిపదికగా మొత్తం ఉత్తర తెలంగాణలో రాడికల్ విద్యార్థి సంఘం, ఆర్ఎస్యుగా పిలువబడేటువంటి ఈ సంఘం ఉత్తర తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలో, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, అలాగే గద్వాల డిగ్రీ కాలేజీ, మహారాణి ఆల్ది లక్ష్మీదేవి కాలేజీలో, అలాగే జమ్మికుంట, కరీంనగర్, ఇట్లా మొత్తం తెలంగాణ అంతటా ఈ విద్యార్థి సంఘం విస్తృతంగా ఎన్నికలలో గెలవడం, అంటే విద్యార్థి సంఘాల్లో ఎన్నికల్లో గెలవడం. అట్లాగే 1980 దశకంలో అప్పటి ఈ పార్టీ నాయకుడిగా కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి కొండపల్లి సీతారామయ్య విద్యార్థులారా గ్రామాలకు తరలండి అనేటువంటి పిలుపుతోటి గ్రామాలకు వెళ్ళి వీళ్ళు గ్రామాల్లో ప్రజలతో మమేకమై ప్రజలతో తమ ఆట పాటతో ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్లో సంఘాలను ఏర్పరచుకొని, ప్రధానంగా రైతు కూలీ సంఘాలని ఏర్పాటు చేసుకొని రైతులతోటి ప్రజలతోటి మమేకమై ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఈ ఉద్యమం ఎగిసిపడ్డది. అనేక సాయుధ దళాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్లలో ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్ర కమిటీగా, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీగా, ఆ తర్వాత ఏఓబిలో ఈ ఉద్యమం చాలా కాలం పాటు నడిచింది. అనేక విజయాలు వచ్చాయి, అనేక అపజయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఉత్తర తెలంగాణలో ఈ ఉద్యమాన్ని ప్రజల నుంచి వేరు చేయలేరేమో అనేటువంటి అంతటి స్థాయిలో సాగింది. మొత్తం రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో మెరిట్ విద్యార్థులు అందరూ, చాలా మంది విద్యార్థులు, అంటే ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు కొనసాగిన నంబాల కేశవ్ వరకు దాదాపుగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, సొరపనేని జనార్దన్, ఆజాద్, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు కేంద్ర కమిటీ అంతా రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. విద్యార్థికులు, బాగా చదువుకున్నటువంటి పిల్లలు ఈ దేశంలో సమాజాన్ని ఏర్పాటు చేయాలని, చైనాలో ఏదైతే మావోయిజం తరహా పాలన, అంటే అసమానతలు లేని సమానత్వంతో కూడినటువంటి సోషలిస్టు కమ్యూనిస్టు రాజ్యాన్ని ఈ దేశంలో స్థాపించాలని, దున్నేవానికి భూమి ప్రాతిపదికగా సాయుధ పోరాటం ద్వారా ఇది సాధ్యమవుతుందని నమ్మి దాదాపుగా 50 ఏళ్ల క్రితం, ఇప్పుడు ఇంకా లొంగిపోయినటువంటి జాబితాలో లేని ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, ఆయన బీర్పూర్ లో టీచర్ గా పనిచేస్తూ దాదాపుగా, అంటే జగిత్యాలలో ఆ రోజున 70వ దశకంలో సాగినటువంటి
జైత్రయాత్ర అంటే జగిత్యాల జైత్రయాత్ర దొరలకు అగ్గినీళ్లను బంధు పెట్టి అంటే దొరల దగ్గర గడుల్లో పనిచేసేటువంటి సామాన్య ప్రజలు దొరలపైన తిరుగుబాటు చేసి దొరలకు వ్యతిరేకంగా ర్యాలీ తీసినటువంటి ఆ చరిత్ర జగిత్యాల జైత్రయాత్ర. ఆ తర్వాత ముప్పాల లక్ష్మణరావు అంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగి, టీచరు. ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆయన ఈ రోజటి వరకు కూడా ఆయన అజ్ఞాతంలో కొనసాగుతున్నారు. అయితే ఉత్తర తెలంగాణ నుంచి ఆ ఉద్యమం ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నల్లమల్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి కూడా ఆ ఉద్యమం వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కేవలం దండకారణ్యం అబూజ్మడ్ కేంద్రంగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది. ఉత్తర తెలంగాణను ఖాళీ చేసినటువంటి ఉద్యమం, నల్లమల్లాను ఖాళీ చేసినటువంటి ఉద్యమం, ఏఓబిని ఖాళీ చేసినటువంటి ఉద్యమం దండకారణ్యంలో ఎంతకాలం కొనసాగుతుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న డెఫినెట్ గా కొనసాగింది. అంటే తుపాకీని రక్షణగా పెట్టుకొని అంటే మావో చెప్పినటువంటి తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తుంది, దాన్ని మార్క్సిజం లెనినిజం అధ్యయనం చేసిన విప్లవకారుడు నియంత్రిస్తాడు, ఆ సాయుధ పోరాటం ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేసి అంటే ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పేరుతోటి దండకారణ్యం అబూజ్మడ్లో ఆర్మీని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళినటువంటి ఈ పోరాటం అంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలతో మమేకమైంది, అక్కడ సల్వా జుడుం అనేటువంటి ప్రైవేట్ ఫోర్స్ తో కొట్లాడింది. అయితే పరిమితంగా ఉన్నటువంటి ఈ సంఖ్య 50,000, 5,000, 10,000 మంది పారామిలిటరీ బలగాలు ఒక దేశంతో పోరాడినట్టుగా అక్కడ పోరాటం మనం కర్రిగుట్టలో కానీ అబూజ్మడ్లో కానీ రాకెట్ లాంచర్లతోటి మొత్తం తూటాల వర్షం, మామూలుగా కాదు. ఆ వర్షంలో ఈ పరిమితమైనటువంటి వీళ్ళు ఇక తట్టుకొని నిలబడడం కష్టం అనేది మొత్తం బయటంతా చర్చ మొదలైంది. నిజానికి అక్కడ కూడా అదే కనపడింది. ఇప్పుడు దాదాపుగా అబూజ్మడ్ ప్రాంతంలో లేకపోతే దండకారణ్యం ప్రాంతంలో ఒక్కొక్కరుగా చనిపోవడాలు అంటే దాదాపుగా 50 ఏళ్ల పాటు అంటే రెహమాన్ గారు ఇక్కడ ఇక ఉద్యమం నడపలేమని డెడ్ లైన్ దగ్గర పడుతున్న వేళ మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోతున్నారు, మనం రోజు చూస్తున్నాం. అయితే ఉద్యమం నడిపించలేక లొంగిపోతున్నారా లేక ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయమా? ఏ విధంగా చూడాలి రెహమాన్ గారు? ఒకటండి, ఉండి నిర్మూలించబడడం ఒక ఆప్షన్. ఎందుకంటే వాళ్ళ దగ్గర తుపాకీ ఉంది కాబట్టి తుపాకీ ఉన్న వాళ్ళను నిర్మూలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి భారత చట్టాలలో కానీ భారత రాజ్యాంగంలో కానీ తుపాకీ బట్టి తిరుగుబాటు చేసిన వాళ్ళను ఎన్కౌంటర్ లో చంపేస్తే కేవలం శవాలు కావాలని మాట్లాడడమే తప్ప దానిపైన ఎట్లాంటి ఇది లేదు. ఎందుకంటే మనకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో సాయుధ పోరాటానికి అనుమతించబడలేదు. కాబట్టి తుపాకీ ఉండి తుపాకీ చేతబట్టి పోరాడుతున్నటువంటి వాళ్ళు అక్కడ నిర్మూలించబడుతున్నారు, అంటే భౌతికంగా నిర్మూలించబడుతున్నారు. ఇక మిగిలింది కేవలం గుప్పెడు మంది మాత్రమే మిగిలినారు. ఆ మిగిలిన వాళ్ళు నిర్మూలించబడమా, ఇంకేదైనా మార్గాన్ని ఎంచుకొని మళ్ళీ వచ్చి ప్రజల్లోకి పనిచేసి ప్రజాదరణ పొంది తిరిగి సరికొత్త ఉద్యమాలను నిర్మించడమా? రెండే ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఈ మధ్య మిగిలినటువంటి నాయకత్వం రెండో ఆప్షన్ ఎంచుకున్నట్టుగా మనకు కనబడుతుంది. మల్లోజులో వేణుగోపాల్, ఆశన్న ఇదివరకే వాళ్ళు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ మిగిలిన నాయకత్వం దాన్ని ఒప్పుకోకపోవడం, ఆ ఒప్పుకోకపోయిన తర్వాత చాలా మంది మనం వికల్ప్ అట్లానే కట్ట రామచంద్రారెడ్డి అట్లా చాలా మంది అంటే మనము బాబన్న వీళ్ళందరూ కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కరుగా చనిపోయినారు. మనము ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళు ఇక వచ్చి పని చేయడమే. అంటే ఇంకొక విషయం కూడా మనం గమనించాలండి, అంటే పదుల సంఖ్యలో పట్టుబడ్డటువంటి వాళ్లను ఈ మధ్యకాలంలో పోలీసులు సరెండర్ గా చూపెట్టారు. బర్సాదేవా వీళ్ళందరినీ, పుల్లూరు ప్రసాదరావు వీళ్ళందరూ దాదాపుగా అరెస్ట్ అయినటువంటి వాళ్ళే. వాళ్ళు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, మేము అరెస్ట్ అయ్యాం కానీ మమ్మల్ని కౌన్సిలింగ్ చేసి పోలీసులు లొంగుబాటుగా చూపెట్టారని. నిజానికి ప్రభుత్వాలు ఎప్పుడు ఒక మిలిటెంట్ ను పట్టుకున్నా లొంగుబాటుగా చూపెట్టలేదండి. నిజానికి పోలీసులో కూడా వచ్చిన ఈ మార్పును మనం ఖచ్చితంగా గమనించాలి. అగ్రనాయకత్వం దొరికిన తర్వాత కూడా వాళ్లను
లొంగుబాటుగా చూపెట్టి ఒక కౌన్సిలింగ్ పద్ధతిలో వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మల్లా రాజరెడ్డిని అలాగే దేవూజీని మిగతా ప్రముఖులంతా నాకు తెలిసి గణపతి మినహా దాదాపుగా అందరు వచ్చేసినట్టుగానే కనపడుతుంది. ఇది ఒక కొత్త వ్యూహం, ఒక ఎత్తుగడగా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి పనిచేద్దామని ఆలోచించి ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్లోకి వచ్చి పనిచేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి సమాజంలో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. రైట్. వెంకటేశ్వర్లు గారు, లొంగుబాట్లు నిజమైన మార్పునకు సంకేతమా లేక తాత్కాలిక వ్యూహం?